మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి లగ్నంలోనే శని ఉండి వారు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు స్వామివారు బృహస్పతి లక్ష్మీ స్థానంలోకి, పంచమ లక్ష్మీ స్థానంలోకి వెళ్తున్నారు. కాబట్టి మీకు కాసేపు ఏలినాటి శని బటన్ స్విచ్ ఆఫ్, ఈ 5 నెలలు ఎంజాయ్ చేయండి. చక్కగా లాభాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంట్లో గ్రిప్ వస్తుంది, పిల్లలు డిసిప్లైన్లో ఉంటారు. అసలు ఇంతవరకు సంతానం లేదు అనేటటువంటి వాళ్ళకి చక్కటి సంతానం జరగబోతోంది. వివాహం కావట్లేదు, ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నాం, వాళ్ళకి వివాహం జరగబోతోంది. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి జరగబోతున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కూడా రాబోతోంది. కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఆంజనేయ స్వామిని, దక్షిణామూర్తిని ఇద్దరిని ఎక్కువగా ప్రార్థించడం ద్వారా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి గురు మార్పు వల్ల దాదాపుగా శుభయోగమే కదండి. చక్కటి శుభయోగం. మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తాడు అక్కడికి, మళ్ళీ పుష్కరానికి వస్తాడు చూడండి. కాబట్టి మనం అంతా ఏలినాటి శనిలో ఉన్న వారికి, ముఖ్యంగా అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఉండి అతలాకుతలంగా ఉంది మాకు అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక రిలాక్సేషన్. నిజమే, ఇది కొంతలో కొంత ఊరట వీరికి ఊరట, మిగతా వారికి అయితే రాజయోగమే. రాజయోగమే అంటే ఏమిటో అనుకున్న నిజం, కానీ మీరు చెప్తుంటే అర్థమైంది ఉంటుంది ఆ ప్రభావం. అంటే ఈ 6 నెలల పాటు అది అనుభవిస్తారండి చక్కగా సక్సెస్, దాదాపుగా అక్టోబర్ వరకు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్, ఇప్పటికే మంచిగా ఉన్న వాళ్ళకి యోగప్రదం. కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి దైవానుగ్రహాన్ని మించింది ఏముంటుంది. అంతకన్నా ఏం కావాలి. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం అండి.